అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ వాణిలక్ష్మి, ఫిజిషియన్, మెడ్సీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, ఆర్ఎల్ఓ, విశాఖపట్నం. నేను ఈ రోజు మీ ముందుకి ఇంటర్నేషనల్ విమెన్స్ డే పురస్కరించుకొని వచ్చాను. ఇది ఈ నెల 8వ తారీఖున సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఫస్ట్ ఇది రష్యాలో స్టార్ట్ అయింది. లెనిన్ అనే వ్యక్తి స్టార్ట్ చేశారు. సో బేసిక్ గా ఎందుకు ఇదంతా ఏంటంటే మెయిన్ ఈక్వాలిటీ, అంటే ఆడ మగ తేడా లేదు. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగానే అన్ని వృత్తులలో, అన్ని పనులలో కూడా ముందుంటున్నారు. సో దానికోసంగా ఈక్వాలిటీ. నెక్స్ట్ డిస్క్రిమినేషన్ లేకపోవడం, అంటే వివక్ష వివక్ష లేకపోవడం, అంటే జాబ్స్ లో కానీ, చదువులో కానీ, దేంట్లో అయినా కూడా వివక్ష లేకపోవడం అనేది ఉండాలి అని చెప్పి, ఈ డిస్క్రిమినేషన్ కూడా ఉండకూడదు అని చెప్పేసి కూడా ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనేది స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నారు. సో బేసిక్ గా ఏంటి అసలు విమెన్ ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో, ఎందుకు ఇదంతా అంటే, పూర్వకాలంలోలా కాదు, విమెన్ ఈ రోజుల్లో అన్ని రంగాల్లో ఉంటున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్ లో ఉంటున్నారు మగవాళ్ళతో సమానంగా. ఇదివరకు లేనంత ఎక్కువగా ఈ రోజుల్లో రిక్రూట్మెంట్ అవుతోంది. అదే కాకుండా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఎప్పుడు లేరు, కానీ అది కూడా ఈ మధ్య బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఉంటున్నారు. అదే కాకుండా సియాచిన్ గ్లేషియర్ అని ఉంది, అక్కడ ఎత్తైన పర్వత ప్రాంతము, చలి ప్రదేశము, అక్కడ కూడా లేడీస్ ఉంటున్నారు. మామూలుగా ఈ వార్ఫేర్ లో దాంట్లోనే కాకుండా డాక్టర్స్ గా కూడా పనిచేస్తున్నారు. సో ఇవన్నీ కూడా పెద్ద పురోగతి, ఆడవాళ్ళలో వచ్చిన పురోగతి ఈ రోజుల్లో. సో ముందు నుంచి ఉన్నది ఏంటంటే కొంచెం చదువుకోవడం అనేది, బాగా చదువుకోవడం అనేది కూడా గ్రాడ్యువల్ గా పెరుగుతోంది ఈ రోజుల్లో. ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లల్ని, ఆడపిల్లైనా మగపిల్లాడైనా బాగా చదివించాలి అని చెప్పేసి చూస్తున్నారు. సో ఇవన్నీ చేయడం వల్ల ఆడవాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంచెం ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువ ఉంటే ఉండవచ్చు మగవాళ్ళ కన్నా. బట్ అది కూడా వాళ్ళ యొక్క విల్ పవర్ తో, అంటే ఆత్మవిశ్వాసంతో, వాళ్ళ డిసిప్లిన్ తో, వాళ్ళు స్ట్రెంగ్త్ తో వాళ్ళు అవన్నీ కూడా దే ఆర్ ఓవర్కమింగ్ ఇట్, అవన్నీ కూడా అధిగమిస్తున్నారు. సో అధిగమిస్తూ ఉండగా కూడా దే ఆర్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్స్. అంటే హెల్త్ పరంగా డాక్టర్ గా నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనం చూసుకుంటే స్ట్రెస్ అనేది కొంచెం తక్కువ తీసుకోవాలి. ఆ స్ట్రెస్ తక్కువ తీసుకోవడం కోసము మెడిటేషన్ చేసుకోవాలి, యోగా చేసుకోవాలి, నెక్స్ట్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. అదే కాకుండా పని కూడా ఒక డిసిప్లిన్ పద్ధతిలో చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ ఉండడం ద్వారా వాళ్ళకి, అంటే లేడీస్కి ఎప్పుడు కూడా మగవాళ్ళ కన్నా ఎక్కువ పని ఉంటుంది. టార్గెట్స్ అవి ఎక్కువ ఉంటాయి ఇంట్లో బయట కూడా. సో వాళ్ళు ఒక డిసిప్లిన్ లైఫ్ ఫాలో అవడం ద్వారా అవన్నీ కూడా స్ట్రెస్ అనేది అధిగమించవచ్చు. సో మెయిన్లీ మెడిటేషన్, యోగా అనేది కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. డెఫినెట్ గా వాళ్ళు అవన్నీ కూడా చేయాలి. బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామ అవన్నీ కూడా చేసుకోవాలి. అదే కాకుండా రెగ్యులర్ గా ఇప్పుడు గైనిక్ ఇష్యూస్ అనేవి వేరే ఉంటూ ఉంటాయి. ఆ గైనిక్ ఇష్యూస్ ఎప్పుడు వచ్చినప్పుడు కూడా గైనకాలజిస్ట్ ని సంప్రదించి బ్లీడింగ్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉన్నా అవన్నీ కూడా ఎప్పటికప్పుడు చూపించుకుంటూ ఉండాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ ఈ డయాబెటీస్, స్ట్రెస్ వల్ల, కొంచెం స్ట్రెస్ ఉండడం వల్ల డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఇష్యూస్ కూడా రావచ్చు. అదే కాకుండా ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొంచెం స్ట్రెస్ ఉండడం వల్ల ఇవన్నీ కూడా కొంచెం పెరగచ్చు, అంటే ఇంట్లో బయట చూసుకోవడం వల్ల. సో ఇవన్నీ ఏమన్నా అలా అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అదే కాకుండా క్యాన్సర్స్ కూడా కొన్ని రకాలు కొంచెం ఎక్కువ ఉండొచ్చు, లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. దానికి స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. పర్టికులర్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, సర్వైకల్ క్యాన్సర్ కి వ్యాక్సిన్ ఉంది, అది కూడా చేయించుకోవాలి. సో ఇవన్నీ కూడా హెల్త్ పరంగా. సొసైటీ పరంగా కూడా బాగా విల్ పవర్ తో, ఒక దృఢ నిశ్చయంతో, ఒక డిసిప్లిన్ లైఫ్ తో, ఒక స్పిరిచువల్ లైఫ్ కూడా డెఫినెట్ గా వాళ్ళు అలవరుచుకోవాలి. వాళ్ళు ఏ రిలీజియన్ అయితే ఆ రిలీజియన్ లో స్పిరిచువల్ లైఫ్ కూడా అలవరుచుకుని, వాట్ ఎవర్ చాంటింగ్, ప్రేయర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద రిలీజియన్, వాళ్ళు అలా చేసుకుని ఒక డిసిప్లిన్ లైఫ్ పెట్టుకుంటే లైఫ్ అంతా కూడా స్మూత్ గా అయిపోతుంది. సో ఎప్పుడు ఫ్రీ అండ్ ఈజీ గోయింగ్ లైఫ్ స్టైల్. నెక్స్ట్ మనుషులు కూడా ఈజీ గోయింగ్ గా ఉండాలి, ఈగోస్ ఎక్కువకుండా ఈజీ గోయింగ్ గా, ఫ్రెండ్లీగా, కూల్ గా ఉంటే, సో దే హ్యావ్ టు హ్యావ్ అ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దేర్ లైఫ్. అదే కాకుండా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అలా పెట్టుకోవాలి. దేనికి కూడా ప్యానిక్ అవ్వకూడదు. సో ఇలా అన్ని చేయడం వల్ల, అదే కాకుండా చిల్డ్రన్కి కూడా దే హ్యావ్ టు బి అ మోటివేటింగ్ పర్సన్. Like, they have to be a role example. వాళ్ళు వెళ్ళి కూర్చుని పిల్లలకి they don't have to explain everything, but they should be a role model for the children in terms of discipline and hard working and a proper lifestyle. Diet పరంగా కానీ అన్ని రకాలుగా కూడా they should be a role model for the children. That way they could build a proper, ప్రాపర్ సొసైటీ. ఒక ప్రాపర్ గా వెళ్ళే సొసైటీని ఈ లేడీ అనే వ్యక్తి, ఒక స్త్రీ బిల్డప్ చేయగలుగుతారు. That will lead to a peaceful society and a successful society, and టార్గెట్స్ కూడా బాగుంటాయి అలా అయితే.
సో ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజున లేడీస్ హోల్సమ్గా హోలిస్టిక్గా డెవలప్ అవ్వాలి. దే షుడ్ బి అ ప్రాపర్ హ్యూమన్ బీయింగ్, దే షుడ్ బి అ ప్రాపర్ మదర్, దే షుడ్ బి అ ప్రాపర్ వైఫ్, అండ్ దే షుడ్ బి అ ప్రాపర్ ఎంప్లాయీ ఆర్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ a civil service, like an IAS. అలా they should always introspect and see what they could do to the society, because it's not just living for themselves, it is living for the society, because woman is a basic person who can build a society. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక లేడీ కనుక చేస్తే ఇట్ విల్ బి అ గ్రేట్ కంట్రీ, అండ్ ఇట్ విల్ బి అ సక్సెస్ఫుల్ లైఫ్ ఫర్ ద పర్సన్ అండ్ ఫర్ ద ఫ్యామిలీ ఆల్సో. సో ఇదండి కొంచెం బ్రీఫ్గా విమెన్స్ డే గురించి చెప్పిన విషయము. మీరు అందరికీ నచ్చిందని నేను భావిస్తున్నాను. So try to follow all those things, and I'm at Medsi Hospitals. If you are willing to see me or whatever, discuss with me anything, please free to follow up. Thank you.